కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. భూములు కోల్పోయిన ఈ ప్రాంత రైతులకు వెంటనే, భూములు కోల్పోయిన ఈ ప్రాంత రైతులకు వెంటనే జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, ఈ ప్రాంతానికి నీటిని వెంటనే జై కేసీఆర్, జై కేసీఆర్, భూములు కోల్పోయిన రైతులకు వెంటనే, భూములు కోల్పోయిన రైతులకు వెంటనే జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. నమ్మలేకపోతోంది నీ పాలన లేదంటే ఊరు అమ్మలాంటి ఆలన నిధి అయినవే, కడుపులోన పెట్టుకొని మమ్ముల చూసుకున్నవే, మాకెంత గోస వచ్చే ఏదోటి జయవే, అమ్మలాంటి ఆలన నిధి. కోసమో దేనికోసమో పోరాడట్లేదు. మనకి మన ఊరికి మన పంచాయతీల్లో మనం ముందు నీళ్లు వెళ్ళిపోతా మనకి నీళ్లు రాకుండా ఉన్నందుకు మనకు చాలా బాధగా ఉంది. మెయిన్ ఒక గుంటున్న రెవెన్యూలోనే 250 ఎకరాల భూమి కాలువ కింద పోయింది. ఇప్పుడు గుంటున్నలో 1 ఎకరానికి కూడా పారుదల కావట్లేదు ఇంతవరకు. మొన్న కాలువ వదిలిన రోజు మా రైతులందరూ గగ్గోలు పెట్టి నీళ్లు రావట్లేదు, మనకి ఇక్కడ ఒక తోరు ఉంది, ఆ తోరు చేద్దామంటే ఏఈ గారు పర్మిషన్ లేదు, మీరు అంటుకోవద్దన్నారు అని అన్నారు. ఆ రోజే మాకు అరికాలు మంట నడినెత్తికెక్కి జైలుకు పోయినా పర్వాలేదు, మన పార్టీ పేరు మీదకే కాదు మన రైతుల కింద ఏది ఏమైనా సరే మనకు నీళ్ళు ఇవ్వకుండా ఎట్లా పోతారు చూద్దాం, నేను జేసీబీ ఉంది నాకు, నేను జేసీబీ పెట్టి నడిగండి పెడతానని చెప్పాను సాయంత్రానికి నీళ్ళు ఇవ్వకపోతే. అప్పుడు ఏఈ గారికి మరి ఎవరు చెప్పారో ఏం జరిగిందో, తర్వాత నీళ్లు పెట్టుకొని మీరు అన్నారు. ఏది మనం బతినాడు పెట్టుకున్నట్లుంది. కాలవ కేసీఆర్ గారు పుణ్యం అంట ఈ మెయిన్ కెనాలు ఇంత బాగుపడి పాలేరు వరకు కూడా వెళ్ళిపోతుంది ఆయన ఆకాంక్ష మేరకి. ఇప్పుడు ఉన్నది సబ్ కాలువలు కావాలి. మనం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, మన ఎమ్మెల్యే గారు కూడా అధికార పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు పంతాలు పట్టింపులు మాటలు పేపర్ పై స్టేట్మెంట్లు కాదు, దమ్ముండి ధైర్యంగా చేసి ఈ ప్రజల ఆకాంక్ష మేరకు ఇక్కడ నుండి ప్రతి ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చి సబ్ కాలువల మీద అరేంజ్ చేసి అందరికి నీళ్లు ఇచ్చి శభాష్ అనిపించుకోవాలని కోరుతున్నా తప్ప మేమేమి వాళ్ళు ఏమి విమర్శించడం లేదు, వేరే పార్టీ వాళ్ళైనా సరే. కాబట్టి శంషేర్ గా దీన్ని సవాల్గా తీసుకొని 3 మంత్రులు కూడా పట్టుదలగా పనిచేసి ప్రతి ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సీతారామ ప్రాజెక్ట్ ని మన రైతుల కోసం మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మన అశ్వరావుపేట కాన్స్టిట్యున్సీలో ఎన్నో వ్యయ ప్రయాసాలకు గురైన ఆఖరికి కేసీఆర్ గారి చొరవ వల్ల ఈ సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ కాలువ ఏదైతుందో దానికి వాటర్ వదలడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమం చాలా ఆనందకరంగా ఉంది. రైతు దేశానికి వెన్నుముకైనటువంటి రైతు వెన్నుముక విరిసేలా మన ప్రభుత్వదారులు, ప్రభుత్వ అధికారులు, మంత్రులు అందరూ కలిసి దీని విషయంలో చాలా అన్యాయం చేస్తున్నారు రైతులకి. ఇటువంటి కార్యక్రమంలో రైతులు ఇప్పటికే పంటలు వేసి చాలా వ్యయ ప్రయాసాలకు పోయి చాలా పెట్టుబడులు పెట్టి చాలా ఇబ్బందులు పాలవుతున్న టైంలో వాటర్ వస్తున్న తరుణంలో మన ఇక్కడ కెనాల్ నుంచి ఈ కాలం నుంచి ఏదైతే నీళ్లు తీసుకోవాలని వాళ్ళు ఆశపడి పైప్ లైన్లు వేసుకొని ఏదో మోటార్లు పెట్టుకొని ఇంకేదో రకంగా వాటర్ తీసుకోవాలనుకునే టైంలో ఈ అధికారులు అడ్డుపడటం, నీళ్లు ఇవ్వకపోవడం రైతులని చాలా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. ఈ ఏదైతే గురి చేయడం వ్యయ ప్రయాసాలకు పోయి రైతులు ఎంతో ఆశపడి పంటలు చేతికొచ్చే టైంలో మనం ఏదైతే ఒక చిన్న బిడ్డను మనం ఎత్తుకొని ఆడించినట్టు ఇప్పుడు ప్రభుత్వం కూడా మన ఆడిస్తుంది కానీ
మనకి ఎటువంటి ఈ సంక్షేమ పథకాలు అందని పరిస్థితి ఉంది రైతులకు కూడా. ఇలాంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గమైన పని. ఇటువంటి కార్యక్రమం మంచి పద్ధతి కాదు. రైతులకు వెంబడే అధికారులు స్పందించి, మంత్రులు స్పందించి రైతులకు నీళ్లు వచ్చేలాగా చర్యలు తీసుకోవాలి. రైతుల పట్ల ఇలాంటి అమానుషమైన ప్రవర్తన మంచిది కాదని ఇకనైనా స్పందించి అధికారులు ఆదేశాలు ఇచ్చే నీళ్ళు ఇచ్చే మార్గం చూడమని, లేకపోతే రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం రైతుల్ని తోడు చేసుకొని ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమం చేస్తామని హెచ్చరిస్తూ మనవి చేసుకుంటూ తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ ప్రాంత రైతులు ఎన్నాళ్ళ నుంచి, ఎన్ని దశాబ్దాల నుంచో వెనకబడి ఉన్నారని, వీళ్ళందరికీ సాగునీరు అందించడం మన బాధ్యత. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం కాబట్టి వీరందరికీ సాగునీరు అందించడం మన బాధ్యత అని చెప్పేసి ఈ ప్రాజెక్టుని తలపెట్టారు. దానికి అనుగుణంగానే ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారిని ఈ పనులు ఎక్కడ ఆగొద్దు, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మనం ఈ రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పారు. వారు ఆనాడు ఈ రైతులకు కూడా చెప్పబట్టి వారి మీద ఉన్న నమ్మకంతో ఇక్కడ రైతులందరూ 2 పంటలు పండే భూములు కూడా ఎకరం 8 లక్షలకి, మార్కెట్లో 15 నుంచి 20 లక్షలు ఉన్నప్పుడు కూడా 8 లక్షలకే ఇచ్చారు. వారు చెప్పినట్టుగానే, మాకు మాట ఇచ్చినట్టుగానే 5 సంవత్సరాల్లోనే దాదాపు 90% పనులు పూర్తి చేసి ఒక 5 నుంచి 10% పనులు మిగిలిండి ఈ ప్రాంత రైతులకు నీళ్లు ఇచ్చే విధంగా ఉన్నాయి. మేము ఆశతో ఎదురు చూస్తున్నాం. వారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, మాకు నీళ్లు వస్తాయని. కానీ ఈ రోజు కొత్త ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. మరి ఈ 5 నుంచి 10% ఉన్న పనులు అలానే పూర్తి కాకుండా మొత్తం ఎక్కడక్కడ ఉన్నాయి. మరి పక్కన సాగర్ డెల్టాలో పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, ఎప్పుడూ లేనట్టుగా. 3 కూడా పక్క నియోజకవర్గాలే. కానీ వారు ఆ 3 నియోజకవర్గాల మీద ధ్యాస జిల్లా మీద లేదు. ఈ రోజు 5 నుంచి 10% పనులు పూర్తి చేయకుండానే హడావుడిగా నీళ్లు వదిలారు. సరే, సంతోషం. సాగర్ డెల్టా ప్రజలు కూడా మా తెలంగాణ బిడ్డలే, వాళ్ళకి నీళ్లు పోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ అంత పట్టుదల ఉన్న మంత్రులు చేయాల్సిన పని ఇది కాదు. మనకి సాగర్ డెల్టా రైతులకు అందించడానికి శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని, వర్షాకాలంలో నీటిని కేసీఆర్ గారు ఆ రోజు ఎలక్షన్లు వచ్చేయడానికి నిండా ఉంచారు. ఆ నీటిని రోజుకి దాదాపు 7 నుంచి 8 టీఎంసీలు పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తా ఉన్నారు. ఒక 7 నుంచి 8 టీఎంసీలు వాటర్ అంటే మామూలు విషయం కాదు. గోదావరి నదిలో పూర్తి ప్రవాహం ఉంటే ఎంత ఫ్లో వస్తుందో అంత గత 2 నెలల నుంచి తీసుకెళ్తూనే ఉన్నారు. మీకు నిజంగా ఈ ప్రాంత రైతుల పేరు ప్రేమ ఉంటే మీరు ఇవ్వాల్సిన నీళ్ళు ఇవి కాదు. పోతిరెడ్డిపాడు నుంచి వెళ్ళడానికి వాటి కేటాయింపు లేదు, వివాదం తేలలేదు 2 రాష్ట్రాల మధ్య. పోతిరెడ్డిపాడు నీళ్ళు సాగర్ డెల్టాకు వదిలి ఇవ్వాలి. కానీ మీరు అక్కడ రైతులు ఇప్పటికే కోదావా, హుజూరాబాద్, సూర్యాపేట రైతులు తిరగబడుతున్నారు. ఊర్లోకి వస్తే తన్నే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఖమ్మం జిల్లా ప్రజలు కూడా ఎక్కడ ఎదురు తిరుగుతారో అని ఈ నీటిని అక్కడికి తీసుకెళ్తున్నారు పనులు పూర్తి కాకుండా. దీనికి ఈ ప్రాంతంలో భూములు పోయిన రైతుల్ని ఇట్లా మోసం చేసి తీసుకెళ్ళడం అనేది, మాకు అన్యాయం చేసి తీసుకెళ్ళడం అనేది కుట్రగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే 5 నుంచి 10% పనులు పూర్తి చేస్తే ఈ ప్రాంత రైతులందరికీ నీళ్లు వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వం తలపెట్టిన రోలపాటు ప్రాజెక్ట్ ని పక్కన పెట్టారు. ఈ కనీసం సర్వే టెండర్లు కూడా పిలవకుండా ఈ కాలువలు పక్కన పెట్టారు. మాకు ఇప్పుడు అనుమానం కలుగుతా ఉంది. ఎందుకంటే మరి గత నెలలోనే చూసాం, ఒక 20 రోజుల క్రితం ఎస్ఎల్బీసీ టన్నెల్ కోరి 8 మంది కార్మికులు చనిపోయారు. వాళ్ళ 15 రోజులైనా ఇప్పటి గుర్తించే పరిస్థితి కూడా లేదు. అలాంటిది ఇంత పెద్ద కాలువలు తవ్వాలి, ఇంకా 10 సంవత్సరాలకైనా వీళ్ళు పూర్తి చేస్తారా లేదా అని మాకు అనుమానం కలుగుతుంది. ఇప్పటికే మా భూములు పోయి దాదాపు 8 సంవత్సరాల దాకా అవుతుంది. అందరూ పంటలు కోల్పోయారు, అందరూ నష్టపోయినా కానీ ఈ ప్రాంత రైతులు శ్రేయస్సు కోరిచ్చారు. మరి ఈ ప్రాంత రైతులకు నీరు ఇవ్వకుండా కిందకి తీసుకెళ్ళడం అనేది ఏ విధంగా న్యాయం ఆలోచించాలి. మా దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఓట్లతో కలిసి చాలా మంది జిల్లా ప్రజాప్రతినిధులు కూడా ఒక్కళ్ళు కూడా నీరెత్తే పరిస్థితి లేదు. మరి వాళ్ళకి నీళ్లు అందించడం నా బాధ్యత అని చెప్పి ఈ ప్రాజెక్ట్ తలపెట్టారు. మాకు 2 అనుమానాలు కలుగుతా ఉన్నాయి. మాకు భూములు కోల్పోయి ఇక్కడ నీళ్లు ఇవ్వకపోయింది పోగా మొత్తం కిందకు పోతాం కాక ఈ 5 నుంచి 10% పనులు పూర్తి చేయకుండా వదిలారు. మన వదలగానే 2-3 చోట్ల గండ్లు పడి పొలాలు, చెరువులని కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. కనీసం అసలు ఈ కాలం మీద తిరిగి చూడకుండా పనులు ఎక్కడి వరకు పూర్తయినాయి, గత గవర్నమెంట్ ఎంత పూర్తి చేసింది, ఇంకెంత పెండింగ్ ఉంది అన్న కూడా చూడకుండా కాంక్రీట్ వర్క్ కూడా చేయకుండా నీళ్లు వదిలారు. మరి అక్కడ ఎస్ఎల్బీసీలో 15 రోజుల నుంచి వాళ్ళు కాపాడలేని వాళ్ళు, ఇక్కడ పశువుల కాపర్లు ఉన్నారు, వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు. రేపు వర్షాకాలం వస్తే ఆ గండు పట్ట దగ్గర పొలాలు ఎలా పండాలి? అది కాక మా ప్రాంతం భూములు కోల్పోయి మా ప్రాంతం నీళ్లు తీసుకెళ్లకుండా కిందకి తీసుకెళ్ళడం ఎంత న్యాయం అనేది మీరే ఆలోచించుకోవాలి. మేము ఈ సందర్భంగా వారికి కూడా అక్కడే సూచిస్తున్నాం. మీరు గత ప్రభుత్వం పూర్తి చేసిన 10% పూర్తి చేసి వెంటనే పనులు మొదలుపెట్టి వర్షాకాలం సీజన్ లోపు ఈ చండ్రకొండ, ఆనపరెడ్డిపల్లి మండలాలతో పాటు అశ్వారపేట నియోజకవర్గ రైతులందరికీ నీళ్లు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు కిందకి ఎన్నైనా తీసుకెళ్ళండి. వారికి ఇప్పటికే సాగర్ నీళ్లు
వస్తున్నాయి, శ్రీశైలం వస్తున్నాయి, పాలేరు రిజర్వాయర్ ఉంది, వైరా ఉంది. వీటిని కూడా అటు తీసుకెళ్ళడం అనేది మీకు కరెక్ట్ కాదు. మీరు ఇదే పద్ధతి కొనసాగిస్తే మాత్రం ప్రజల నుంచి, రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత మీకు తప్పదు. వర్షాకాలం వరకు వేచి చూస్తాం. వెంటనే పనులు ప్రారంభించి ఈ ప్రాంత రైతులకి నీరు ఇచ్చిన తర్వాత కిందకి తీసుకెళ్ళండి. మీరు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. అట్లా కాదని గతంలో కొనసాగించిన మాదిరినే కుట్రలు పొందుతాం. మా 3 నియోజకవర్గాలకు నీళ్లు వస్తే చాలు అనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి ఒక్క చుక్క నీరు కూడా కిందకి వెళ్ళే పరిస్థితి ఉండదు. మాకు ఏం చేయాలో మాకు తెలుసు. మేమందరం పోరాడి వచ్చిన వాళ్ళే. ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రైతులకు నీరు అందించడానికి ఎక్కడి వరకైనా కొట్లాడదాం. ఈ వర్షాకాలం సీజన్ నుంచి ఈ ప్రాంత రైతులకు నీరు ఇవ్వకపోతే మాత్రం కిందకు ఒక్క చుక్క కూడా పోలేం. అది మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా మా ప్రాణాలు అడ్డం పెట్టైనా సరే ఈ ప్రాంత రైతులు అభివృద్ధి చెందడమే మాకు ముఖ్య లక్ష్యం. వాటి తర్వాతనే మాకు ఏదైనా. కాబట్టి మీరు ఇప్పటికైనా కుట్రలు మానుకొని ఈ నీటిని ఈ ప్రాంత రైతులకు అందివ్వాలని కోరుతున్నాం. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులని, ఎమ్మెల్యేలను కూడా ఒకటే కోరుతున్నాం. మీరు మౌనంగా ఉన్నంత కాలం వాళ్ళ దోపిడీ జరుగుతూనే ఉంటుంది. మీరు నోరు తెరిచి అడగండి. మీ పార్టీ మీటింగ్ లో కావచ్చు, అసెంబ్లీలో కాబట్టి మాట్లాడండి. ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఏంటి, మనం చెప్పింది ఏంటి, ఈ ప్రాంత భూములు తీసుకునేప్పుడు మీరు గ్రామ సభల్లో వచ్చింది అసలు భూసేకరణ ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చిందే రోలపాడు ప్రాజెక్టు, ఇక్కడ లింక్ కెనాల్స్ అని. మీరు అసలు ప్రాజెక్ట్ నోటిఫికేషన్ లో లేకుండా భూములు సేకరించి అక్కడ ఎట్లా నీళ్ళు తీసుకెళ్తారు? అవసరమైతే మేము న్యాయపరంగా కూడా పోట్లాడతాం. మీరు ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్లు అన్ని ఉన్నాయి మా దగ్గర, కాపీలు కూడా. మీ భూసేకరణ నోటిఫికేషన్ ఏదో ఇది ఏజెన్సీ పేసా చట్టం అమలవుతున్న ప్రాంతం. భూసేకరణ చట్టంలో ఒకటి పెట్టి మీరు ప్రాథమిక నోటిఫికేషన్ లో ఒక అంశాలు పెట్టి ఈ రోజు మీరు ఏ విధంగా కిందకి తీసుకెళ్తారు? అందుకే ఈ సందర్భంగా మీరు తీసుకెళ్తారు అనేది కల. ఇప్పుడు రైతులు ఎండిపోతున్నారు, బాధలో ఉన్నారు కాబట్టి మేము కూడా నిరసనతో కేవలం తెలుపుతున్నాం. కానీ ఈసారి వర్షాకాలం సీజన్ నుంచి మాత్రం ఈ ప్రాంత రైతులకి ఇవ్వదు, తిరుగుబాటు తప్పదు. వాళ్ళు ఇక్కడ తిరిగే పరిస్థితి ఉండదు. వాళ్ళు చిరకాలం ఈ ప్రాంత రైతులకు అన్యాయం చేసిన వారిగా తరతరాలు గుర్తుండిపోతారని నేను హెచ్చరిస్తున్నాను. ఈ సందర్భంగా వచ్చిన అందరికీ ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి